తెలంగాణ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఈ విషయం కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత కూడా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తెర వెనుక కేసీఆర్కు పూర్తి సహకారం అందిస్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీకి మిత్రుడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులకు దిగుతున్నారు. ఇంతా చేస్తూ పైకి మరోలా కలరింగిస్తూ జనాన్ని బురిడి కొట్టించేందుకు నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్న కేంద్ర సంస్థలు, ఐటీఈడీ దాడులతో భయపెట్టేందుకు ఎత్తుగడలు, బీఆర్ఎస్ కు సహకరిస్తున్న వారికి రక్షణ ఏర్పాట్లు, కేసీఆర్ కాంగ్రెస్ మిత్రుడంటూ బీజేపీ పాతపాట, भारतीय जनता पार्टी और बीआरएस से कभी सैद्धांतिक रूप से समझौता नहीं हो सकता, ना पॉलिटिकल अलायंस हो सकता है, ना टैक्टिकल अलायंस हो सकता है. బీఆర్ఎస్ బీజేపీ మధ్య సిద్ధాంతపరంగా గాని, రాజకీయ పరంగా గాని, టెక్నికల్ గా గాని ఎలాంటి పొత్తులకు అవకాశం లేదంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే కేంద్రం చెబుతున్న మాటలకు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేదనేది స్పష్టమవుతుంది. కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకొని బీఆర్ఎస్ ను గెలిపించేందుకు కమలదళం అన్ని మార్గాల్లో సహకారం అందిస్తోంది. కాంగ్రెస్ ను వీక్ చేయాలనే ఎత్తుగడలు ఫలించకపోవడంతో తెరవెనుక కథ నడుపుతోందనే ఆరోపణలు బలపడుతున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతల ఇళ్లు, సంస్థల్లో ఐటీ దాడులు జరగడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు వస్తే దగ్గరుండి మరీ తప్పించడం కలకలం రేపుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంటి దగ్గర జరిగిన హైడ్రామా చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్రం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో తమ ప్రమేయం లేదని బదులిస్తోంది. जो भारत सरकार के डोमेन में है वो सारी जांच प्रक्रिया में है, मगर चुनाव के कैलेंडर के हिसाब से जांच नहीं चल सकती. मैं आपको स्पष्टता पूर्वक बताता हूं, भारतीय जनता पार्टी की तेलंगाना में सरकार बनने के बाद एक एक करप्शन की जांच होगी और रिस्पांसिबल लोग जेल की सलाखों के पीछे जाए. ఏకే గోయల్ ఇంటి నుంచి 1000 కోట్లు పంచారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఈఓ వికాస్ రాజ్ ఫోన్లు కూడా ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేసి ఐటీ దాడులు చేస్తున్నారని, ఈడీ ఐటీ కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేసేందుకే ఉన్నాయా అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో తమకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ తో కాదని, ఈడీ ఐటీతోనే అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. నిన్న ఏకే గోయల్ మీద జరిగిన దాడిలో పోలీసులే లోపలికి వెళ్ళిండ్రు, ఎన్నికల సంఘం వాళ్ళే లోపలికి వెళ్ళారు. ఫిర్యాదు చేసిన వాళ్ళని లోపలికి రానియలే, మీడియా వాళ్ళని లోపలికి రానియలే, అందులో ఉన్న వాళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి బయటికి పంపించిండ్రు. ఈరోజు ఏమీ లేదని తేల్చే కాడికి పట్టుకొచ్చారు. అంటే ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాయా? బీజేపీ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ఆ నాయకుల యొక్క ముఖాలు చెల్లకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని, అనుబంధ విభాగాలను, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను రంగంలోకి దించిండ్రు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. జరుగుతున్న తతంగం, మాట్లాడుతున్న ప్రసంగాలకు జరుగుతున్న తతంగాలకు ఎలాంటి పోలిక లేదు, పొంతన లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఓట్ల కొనుగోళ్లకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్కు పడే ఓట్లను చీల్చాలి, ఏ సామాజిక వర్గాల ఓట్లు ఏ విధంగా చీల్చవచ్చు అన్న ఆలోచనను, అంచనాలు పెట్టుకొని టార్గెటెడ్గా ఓట్ల విభజన కోసం బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తుంది. శాసనసభ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తే, బీఆర్ఎస్ బీజేపీకి లోక్సభ ఎన్నికలలో సహకరించడానికి ఒప్పందం జరిగింది. ఒప్పందం అమిత్ షా, కేసీఆర్ మధ్యలో చర్చలు జరిగినాయి. దీన్ని సమన్వయం చేయడానికి, అమలు చేయడానికి కేటీఆర్, పీయూష్ గోయల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నుంచి ఓట్ల బదిలీ వరకు, నోట్ల బదిలీ వరకు
వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం జరుగుతుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ అవినీతిని ఎండగడుతున్నారు. జైల్లో వేస్తామని బీరాలు పలుకుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలకు మాత్రం కమలం నేతల దగ్గర జవాబు కనిపించడం లేదు. పైగా బీఆర్ఎస్ తో ఉన్న రహస్య బంధంపై ఎదురుదాడి చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రుడని, ఆయన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే మొదలైందని ప్రధాని మోడీ విరుచుకుపడుతున్నారు. भ्रष्टाचार करने में कोई कमी नहीं छोड़ी. मियापुर भूमि घोटाला, 4000 करोड़ का स्कैम, आउटर रिंग घोटाला, कालेश्वरम परियोजना घोटाला, कविता जी का शराब घोटाला, चेवेल्ला में 1000 करोड़ का घोटाला, ग्रेनाइट घोटाला, सीएजी ऑडिट में पता चला कि कार्तिकीय मिशन में 22,000 करोड़ रुपया खर्च होने के बाद भी काम समाप्त नहीं होता है. लेकिन भीतर ही भीतर ये मिले हुए हैं. ये जो बाहर बोल रहे हैं ना, वो तो ड्रामेबाजी है. और आप इतिहास खोल करके देख लीजिए, इनका रिश्ता तो 40-50 साल पुराना है. मैं आपको याद दिलाता हूं, केसीआर ने अपनी राजनीति की शुरुआत किस पॉलिटिकल पार्टी से की थी? कांग्रेस. किस पार्टी ने उन्हें 2004 में दिल्ली में कैबिनेट मिनिस्टर बनाया? कांग्रेस. जब तेलंगाना बना, केसीआर पे ना एक केस, ना सीबीआई, ना ईडी, ना इनकम टैक्स, कोई हमला नहीं हो रहा केसीआर पे. केसीआर को तेलंगाना में चाहिए होती है वो बीजेपी यहां करती है, और जो भी मदद नरेंद्र मोदी को दिल्ली में होती है वो केसीआर वहां करता है. हमारा लक्ष्य पहले केसीआर और बीआरएस को तेलंगाना में हराने का है, और उसके बाद नरेंद्र मोदी को दिल्ली में हराने का है. తెలంగాణలో బీఆర్ఎస్ మజ్లిస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కమలం పార్టీ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడం విమర్శలకు తావిచ్చేలా చేస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రూటు మార్చేసి బండి సంజయ్ కుర్చీ లాగేయడం సహా అనేక పరిణామాలు కేసీఆర్ కు అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుందనేది జగమెరిగిన సత్యం. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారని స్వయంగా మోడీ తెలంగాణ గడ్డపైనే చెప్పారు. దీన్ని కేసీఆర్ కూడా అంగీకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళపరిచేందుకేననే క్లారిటీ కనిపిస్తోంది.